బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ మిల్ జుల్కే హాత్ మిలాకే పోతున్నారు. మీ వాల్యూ జీరో, మీ ఇళ్ళ వాల్యూ జీరో, మీరు జీరో, మీ ఇళ్ళకు వాల్యూ లేదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ 83 ఎకరాలకు పర్మిషన్ ఇచ్చింది. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు బీజేపీ అనుమతి ఇచ్చినట్టే కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ఎవరు ఏం చేసినా మీ 200 ఎకరాల్లో ప్రాజెక్టు కడతాము. సో ఆ ఏడుపు కేంద్ర ప్రభుత్వానికి వినవల్లే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే ముసలి కన్నీరు గార్చొచ్చారు. నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణమక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో చాలా కాలంగా ఒక మాట వినిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు, రెండు పార్టీలు, లేదంటే కాంగ్రెస్లో ఇక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ రెండు కలిసిపోయి నడుస్తున్నాయి రాష్ట్రంలో అని చెప్పి చాలా రోజులు ఒక ఆరోపణ వస్తూ ఉంది. కానీ ఇవాళ ఆ ఆరోపణ రుజువైంది. ఆ ఆరోపణ నిజంగానే వీళ్ళిద్దరు మిలాఖత్ అయ్యారు. నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సరెండర్ అయ్యారు అనే విషయం ఇవాళ మరొకసారి స్పష్టమైంది. సో దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. మూసీ రివర్ డెవలప్మెంట్ మీద చాలా రోజులుగా రాష్ట్రంలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని వేల ఇండ్లు కూలగొట్టి అక్కడ గాంధీ విగ్రహం పెడతాము, ఈ మూసీ నది వెంట ఏదో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి మొదట మూసీ డెవలప్మెంటే అన్నారు. తర్వాత గాంధీ సరోవర్ అనే ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి దాదాపు అక్కడ 200 ఎకరాల్లో ఒక పెద్ద గాంధీ విగ్రహం పెట్టి దాన్ని ఒక పార్క్ డెవలప్ చేస్తామని చెప్పారు. దాదాపు 120 అడుగులకు పైగా ఎత్తున్నటువంటి గాంధీ విగ్రహం పెడతాము, చుట్టూ డెవలప్ చేస్తాం అంతా అని చెప్పి అక్కడ ఏదో గెయింట్ వీల్స్ పెడతాము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతాము, ఈ రకరకాలుగా అక్కడ చేస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. దీని మీద ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఆ 200 ఎకరాల్లో కేవలం ప్రభుత్వ భూమి కాదు, అది చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ఉంటున్నటువంటి భూమి, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా కాలనీలు ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎవరు అంటే చాలా మట్టుకు అక్కడ ఉన్న వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, లేదంటే రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు, ఇట్లా ప్రభుత్వ వాటిలలో పనిచేసి లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ డబ్బులు పొదుపు చేసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళే ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు. సో ఆ భూమిని అంతా కూడా 200 ఎకరాలు టేక్ ఓవర్ చేసేసి దాన్ని మేము గాంధీ సరోవర్ కడతాం, అక్కడ మిగతా అంతా కూడా సేమ్ మూసీ ప్రాజెక్టు పాత లెక్క ఎట్లుందో అది చేస్తామని చెప్పి చెప్పారు. సో దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ధర్నాలు చేసిర్రు, ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేసిర్రు. హైదరాబాద్లో చాలా వాళ్ళు చేయని కార్యక్రమాలు లేవు. సో వాళ్ళకు మద్దతుగా అక్కడికి బీఆర్ఎస్ పార్టీ పోయింది, బీజేపీ కూడా పోయింది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్వయంగా అక్కడికి పోయి మిగతా బీజేపీ నాయకులందరూ పోయి మీకు ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పి వచ్చారు గతంలో. కానీ ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఇవాళ అంటే 18వ తేదీతోటి, జూన్ 18 తేదీతోని 83 ఎకరాల ఆర్మీ స్థలాన్ని గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం గాంధీ విగ్రహం పెట్టడానికి ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో దానికి బదలాయిస్తూ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. అక్కడ మీరు నిర్మాణాలు చేపట్టుకోవచ్చు, ఎట్లాంటి అభ్యంతరం లేదు, దానికి అరేంజ్మెంట్గా దానికి ప్రతిగా ఇంకో దగ్గర ల్యాండ్ అవన్నీ వాళ్ళు అందులో ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంది, బాపుఘాట్ ఏదైతే ఉందో బాపుఘాట్ పక్కన 83 ఎకరాల ఆర్మీ స్థలం, దాంట్లో మీరు గాంధీ విగ్రహం పెట్టవచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు, నిర్మాణాలు చేపట్టుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రక్షణ శాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులు క్లియర్గా ఇచ్చింది. మరి ఇక్కడ ఎక్కడ గాంధీ సరోవర్ బాధితుల కోసం అప్పట్లో బీజేపీ వాళ్ళు పోయి మొసలి కన్నీరు గార్చింది దాంట్లో నిజం ఉన్నట్టు? వీళ్ళు పోయి ఏదో మేము వాళ్ళకి మెహర్బానీ చేసినాం, ఏదో వాళ్ళని కాపాడతామని చెప్పారు, ఏమైనాయి మరి అవన్నీ? ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కేవలం రక్షణ శాఖకే, సో దానికి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న దానికి ఏం సంబంధం, ఎందుకు దానికి దీనికి లింక్ పెట్టి బీజేపీని విమర్శించాలి? సో అక్కడ ఇంకొక కీలక అంశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ఎవరు ఏం చేసినా మీ 200 ఎకరాల్లో ప్రాజెక్టు కడతాము అని చెప్పి రేవంత్ రెడ్డి చాలాసార్లు బాధితులు ఆందోళన చేస్తున్న సమయంలో అటు అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు చాలాసార్లు చెప్పిర్రు. వీళ్ళు ఏమన్నా చేయని, ఎట్లా చేసినా ఏం చేసినా నేను కడతా, మీ వాల్యూ జీరో, మీ ఇళ్ళ వాల్యూ జీరో, మీరు జీరో, మీ ఇళ్ళకు వాల్యూ లేదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ 83 ఎకరాలకు పర్మిషన్ ఇచ్చింది. అంటే మీరు గాంధీ బొమ్మ పెట్టండి అని చెప్పి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆ 200 ఎకరాల్లో ఏదైతే ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంటున్నదో ఆ 200 ఎకరాలు చేపట్టాలనుకున్న ప్రాజెక్టుకి ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తుంది. అంటే ఇప్పుడు మొదలు పెడుతుంది వర్క్స్. 83 ఎకరాలకే రాష్ట్ర ప్రభుత్వం కన్ఫైన్ అయితే లేదు. ఈ విషయం ముందు నుంచి అందరికీ తెలుసు, బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు 200 ఎకరాల స్థలం మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అందులో ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి 83 ఎకరాల
డిఫెన్స్ ల్యాండ్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో ఇప్పుడు మిగతాది ఏముంది, ప్రైవేట్ ల్యాండ్. ఆల్రెడీ మీ వాల్యూ జీరో అయిపోయింది, మీ భూములు వేస్ట్, దేనికి పనికిరావు, మీరు అక్కడ ఉన్నా ఎందుకు పనికిరావు, మీరు అమ్ముకోలేరు, ఏం చేయలేరు వాటిని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఇప్పుడు ఆ 200 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఇండ్లు, ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు, పేద మధ్యతరగతి వాళ్ళు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు, అపార్ట్మెంట్లో కొనుక్కున్న ఫ్లాట్లు అన్నీ కూడా ఇప్పుడు ఆ గాంధీ సరోవర్ పేరుతోటి ఇక టేక్ ఓవర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది క్లియర్. ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్ మీదనే ఎన్ని రోజులు పీఠం కూడా ఉండే, కానీ ఇప్పుడు ఆ డిఫెన్స్ ల్యాండ్కే క్లియరెన్స్ వచ్చేసింది. 83 ఎకరాలకు క్లియరెన్స్ వచ్చేసింది. సో మిగిలిన ల్యాండ్కు క్లియరెన్స్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయననే క్లియరెన్స్ తీసుకుంటాడు. సో అయిపోయింది. ఆ 200 ఎకరాల స్థలంలో కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సో అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, వీళ్ళిద్దరు మిలాఖత్ అయ్యారు. బీజేపీ వాళ్ళు పోయి అక్కడ ఏదో చేస్తాం, మేము కాపాడుతామని చెప్పి మధు పార్క్ రేజ్ దగ్గర, ఇంకా పక్కన ఉన్నటువంటి కాలనీల దగ్గర వీళ్ళు పోయి కార్చినాయి అన్ని మొసలి కన్నీళ్ళే కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఉంది, కలిసిపోయారు అనడానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, ఇంకొక ఉదాహరణ కూడా ఉన్నది. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద చాలా సీరియస్ అయ్యారు. కిషన్ రెడ్డి నువ్వు ఎందుకు కొనాలే నువ్వు అని చెప్పి గల్లబట్టి అడిగినట్టుగా వార్నింగ్ ఇచ్చారు ఒక బహిరంగ వేదిక మీద. కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు, తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు వడ్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మహారాష్ట్రతోని సాగునీటి ప్రాజెక్టుల సమస్య పరిష్కారం జరగాలన్నా ఈరోజు మనం కొన్న వడ్లు తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికే కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద ఉన్న వారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇట్లా 2-3 సభల్లో ఆయన వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కొనాలి, ఎందుకు కొనవు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనది, కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మేమెట్లా, అది ఇది అని చెప్పి మాట్లాడారు. అఫ్ కోర్స్ ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీనే కొంటే మరి నువ్వేం బిక్తున్నావు కేసీఆర్ అని చెప్పి మాట్లాడిండు, అప్పుడు అట్లా మాట్లాడిండు. ఇప్పుడేమో మోడీనే కొనాలి అని చెప్పి కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు. కట్ చేస్తే స్వయంగా కేబినెట్ మీటింగ్లో నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి చెప్తాడు, దానికి ముందు వీళ్ళు లీకులు కూడా ఇస్తారు. కేబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడి చెప్తాడు, కేంద్ర ప్రభుత్వ విధి విధానాల ప్రకారమే మేము ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తారు. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. అంటే కేంద్రం మేము ఇంతవరకే ధాన్యం తీసుకుంటాము, ఇంతవరకే మేము బియ్యం తీసుకుంటాము అని చెప్తుంది. ధాన్యం కాదు, సారీ, కేంద్ర ప్రభుత్వం మాకు ఇంతే బియ్యం చాలు అని చెప్తుంది. ఇక్కడ ఎవరైతే రైతులు పండించిన ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి దాన్ని మిల్లులకు పంపించి దాన్ని మరాడించి బియ్యం చేసి ఈ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. సో ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక 100 క్వింటాల బియ్యమే మాకు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు నిన్న మంత్రులు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏం జరుగుతుంది, సో 100 క్వింటాల బియ్యానికి ఎన్ని వడ్లు కొంటే సరిపోతాయి, ఓ 150 క్వింటల్లో 200 క్వింటల్లో వడ్లు కొంటే నాకు 100 క్వింటాల బియ్యం వస్తాయి. సో అంతవరకే కొంటారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కలిసి ఒక 1000 క్వింటాల వడ్లు పండించారు. ఆ 1000 క్వింటాల వడ్లు కొనాలంటే కొనేది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మంత్రులే క్లియర్గా చెప్పారు, అన్ని పంటలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ విధి విధానాల ప్రకారమే మేము కొంటామని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక విధానం రాష్ట్రంలో అమలవుతూ ఉన్నది.
ఒక ఎకరానికి ఇంత ధాన్యం మాత్రమే మేము కొంటాము అని చెప్పి ఒక రూల్ ఉంది. ఒక పాస్బుక్ మీద ఒక ఎకరానికి ఒక పాస్బుక్ మీద 4 ఎకరాలు ఉంటే ఇందులో ఒక్కొక్క ఎకరానికి ఇంత ధాన్యం మాత్రమే మేము తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ ఆ విధానం అమలవుతున్నది. సో ఇప్పుడేం చేస్తున్నారు, నెక్స్ట్ సీజన్ నుంచి ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం కోటా ఎంతైతే పెడుతుందో అంతవరకే మన దగ్గర నుంచి ధాన్యం కొంటారు, మిగతా ఏ పంట ఉత్పత్తులైనా కొంటారు. సో మరి మిగతాది ఏం చేసుకోవాలి, అదిగా మీ ఇష్టం. రైతులు దళారులకు అమ్ముకుంటారా లేకుంటే మీరే ఇంట్లో దాచుకుంటారా, ఏం చేసుకుంటారా మీ ఇష్టం. సో 4 రోజుల కింద మోడీకి కిషన్ రెడ్డికి సవాల్ విసిరినటువంటి రేవంత్ రెడ్డి 4 రోజుల తర్వాత స్వయంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని మేము కేంద్రం చెప్పినట్టే వింటాం, కేంద్రం ఎంత కొనమంటే అంతనే కొంటామని చెప్పిండు. సో ఈ గ్యాప్లోనే రక్షణ శాఖ నుంచి ఈ భూములకు కూడా అనుమతి వచ్చింది. అంటే ఇద్దరు మిలాఖత్ అయ్యిర్రా లేకపోతే ఏం జరుగుతుంది, మరి ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేకుంటే ఏ బంధం లేకుంటే ఎందుకు ఈ నిర్ణయం వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి ఉంది. రాజీవ్ రహదారి జేబీఎస్ నుంచి షామీర్పేటకి వెళ్ళే దారిలో మొత్తం డిఫెన్స్ ల్యాండ్సే ఉంటాయి. చాలా రోడ్ కంజెస్టెడ్గా ఉంటుంది. గత ప్రభుత్వం ఒక ఎలివేటెడ్ కారిడార్ ప్రపోజల్ తీసుకొచ్చి దీనికి అనుమతి ఇవ్వండి, ఈ ఎలివేటెడ్ కారిడార్కి అనుమతిస్తే లక్షలాది మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మంచిర్యాల వరకు అటు మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఈ రూట్లో. సో వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు ఉంటుంది, ఈ కంజెషన్ పోతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు తప్పితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా అని చెప్పి అప్పుడు ఒక ప్రపోజల్ పంపిస్తే 10 ఏళ్లలో దానికి అసలు అనుమతి ఇవ్వలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలో అప్పుడు దానికి అప్రూవల్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం 6-7 ఏళ్ళు దాని మీద కొట్లాడింది కేంద్ర ప్రభుత్వంతో, దానికి కావాల్సిన అన్ని రకాలు ఇచ్చింది. మేము ఈ భూమికి బదులుగా అంత భూమి ఇస్తాం, దానికి రెట్టింపు భూమి ఇస్తాం, దాన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తాం, ఇట్లా రకరకాల ప్రపోజల్స్ పెట్టి పంపారు. సో దానికి అసలు అనుమతి ఇవ్వలేదు, దానికి అసలు ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఆ పెండింగ్లో ఉన్న ప్రపోజల్కి ఓకే చేసారు. ఇప్పుడు సేమ్ అక్కడ మళ్ళీ గాంధీ సరోవర్ కోసం ఇంకొక 83 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్స్కి మళ్ళీ అప్రూవల్ చేసి. సో ఇవన్నీ సింక్ చేసుకుంటూ వస్తే సామాన్య మానవులకు ఓల్కైనా అర్థమవుతుంది ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో, ఎవరెవరు మిలాఖత్ అయ్యారు, ఏ పార్టీలు కలిసిపోయి ఉన్నాయి, ఏం పని చేస్తున్నాయి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తుర్రా, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తుర్రా, పేదల ఇండ్లు గుంజుకుంటున్నారు, పాపం మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు పోతున్నాయని చెప్పి వాళ్ళు గొడవ ఏడ్చారు. సో ఆ ఏడుపు కేంద్ర ప్రభుత్వానికి వినవల్లే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే ముసలి కన్నీరు గార్చొచ్చారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోనే లేదనుకోండి, వాళ్ళ బాధను పట్టించుకోలే, పైనుంచి మీ వాల్యూ జీరో అని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్పారు. సో మరి ఇక్కడ ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు పేదల బాధ వింటున్నారు, మధ్యతరగతి వాళ్ళ బాధ వింటున్నారు. పేదలు మధ్యతరగతి వాళ్ళ ఇల్లు తీసుకోకండి అనేది ముందు నుంచి ప్రతిపాదన, ముందు నుంచి డిమాండ్. కానీ వాటన్నిటిని పక్కన పెట్టిర్రు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ఈయన సరెండర్ అయ్యిండు, ఆ భూముల విషయంలో వాళ్ళు సరెండర్ అయ్యారు. సో బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ మిల్జుల్కే హాత్ మిలాకే పోతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజలు మూసీ పేరుతోటి 15,000 ఇండ్లు కొట్టేస్తామంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆ మూసీ ప్రాజెక్టు కూడా వీళ్ళు అనుమతి ఇచ్చినట్టే, ఇక మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు బీజేపీ అనుమతి ఇచ్చినట్టే కనిపిస్తూ ఉన్నది. ఇక ఏదైతే వీళ్ళు కేవలం రాహుల్ గాంధీ కోసం, రాబర్ట్ వాద్రా కోసమే మూసీ ప్రాజెక్టు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు మరి వాటి అన్నిటికి కూడా రాబర్ట్ వాద్రాకి, రాహుల్ గాంధీకి డబ్బులు ఇవ్వడానికి చేస్తున్నటువంటి ప్రాజెక్టులు అన్నిటికి కూడా ఇప్పుడు బీజేపీ అనుమతిస్తుందా? బీజేపీ అనుమతిస్తున్నట్టుగా భావించాలనా? అందులో భాగంగా కీలకమైనటువంటి దీనికి అనుమతి ఇచ్చారు అంటే నెక్స్ట్ వాటికి కూడా అనుమతి ఇచ్చినట్టేగా. సో 2 జాతీయ పార్టీలు మిలాఖత్ అయిపోయినట్టే కదా. సో ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎట్లా జరుగుతుంది 2 పార్టీల మధ్యలో, 2 జాతీయ పార్టీల మధ్యలో ఎంత బలమైన బంధం ఉంది, 2 జాతీయ పార్టీల నాయకుల మధ్యలో ఎంత బలమైన బంధం ఉన్నదో అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.